కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి శుభాకాంక్షలు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి 1827లో మహారాష్ట్రలో జన్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు చిన్నతనం నుంచి కుల వివక్షను, సమాజంలో ఉన్న అంటరానితనాన్ని మరియు వెనగారిన జనాల కోసం మరి పోరాటం చేశారు. మరి మాటల్లోనే కాదు చేతుల్లో కూడా చేసి చూపించాలని చెప్పి మరి 1873లో మరి సత్య సాధక్ సమాజ్ అనే సంస్థ స్థాపించి మరి ఈ యొక్క కుల వివక్ష పైన లేదా సమాజంలో సమానత్వం తీసుకురావాలని మరి పోరాడిన గొప్ప వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా ఆయన విద్య అనేది గొప్ప ఆయుధంగా భావించి విద్య ఉంటేనే మరి ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో నీతి ఉంటుందని చెప్పి, నీ సమాజంలో నీతి ఉన్నటప్పుడే మరి దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మరి అందరినీ కూడా చదువుకోవాలని చెప్పి ఆ రోజుల్లో నుంచే మరి చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఇటువంటి విద్యని అందరికీ చెప్పేటప్పుడు నా ఇంటి నుంచే ప్రారంభించాలి అని చెప్పి తన సతీమణిని మరి పాఠశాలకు పంపించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి తన సతీమణితోటి పాఠశాలలు పెట్టించి, మహిళా పాఠశాలలు పెట్టించి మరి మహిళలకి విద్య చెప్పించి మరి ఆ రోజుల్లో మరి ఏదైతే వితంతు వివాహాలు ప్రోత్సహించి మరి మహిళలు చదువుకుని మహిళలు అభివృద్ధి చెందితేనే మరి దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మరి చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మరి స్మరించుకుంటూ ఆయన యొక్క ఆచరణలు మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు.